2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతోటి మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటుగా 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపైన ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆదాయ పన్ను సవరణ బిల్లు కాగా, రెండోది సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచే బిల్లు. వీటితో పాటుగా బర్త్ డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు మరో బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. ఇక దేశ ప్రతిష్ట, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా చట్టాన్ని చేయనుంది కేంద్రం. అలాగే ఎంఎస్ఎంఈ చట్టాలు మార్పులు తెచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ఆమోదించుకోవాలని చూస్తుంది ఎన్డీఏ. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపైన చర్యల అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు ఎవరూ చనిపోలేదని గతంలో పార్లమెంట్లో చెప్పి ఇటీవల మృతుల పేర్లను ప్రకటించడం సభ హక్కుల ఉల్లంఘనే అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పైన కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు వంటివి దుమారం రేపుతున్నాయి. ఇక మరోవైపు చట్టసభలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని, లోక్సభ స్థానాలను పెంచాలని తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు గతసారి లోక్సభలో వీగిపోయింది. అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెంచేలా బిల్లును మోడీ ప్రభుత్వం తిరిగి రూపొందిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీటి పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్లో E20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపైన పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ దీక్ష సాగుతుంది. జూలై 20న పార్లమెంటు మార్చికు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి డీలిమిటేషన్ వ్యతిరేకత, మహిళా సంఘాల డిమాండ్లు, రక్షణ మంత్రిపైన కాంగ్రెస్ నోటీసులు, జడ్జి అవినీతి నివేదిక, ఇలా ఒకటా రెండా వందలాది అంశాలతో పార్లమెంటు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు, పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. జయరాం గారు, ఢిల్లీ వేదికగా దేశ రాజధాని మరోసారి రాజకీయ రణక్షేత్రం కాబోతుందా? నిన్న జంతర్ మంతర్ సాక్షిగా సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విధానం ఒకసారి చూసినట్లయితే రేపు ప్రారంభం కాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సరిగ్గా 24 గంటల ముందు రాజకీయ అగ్ని రాజేసిందని చెప్పొచ్చు. సభ లోపల బిల్లుల యుద్ధం కంటే బయట జరుగుతున్న ఈ విద్యార్థి ఘర్షణే కేంద్రానికి పెద్ద సవాల్గా మారబోతుందా జయరాం గారు? చక్రి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది, అది చాలా కీలకమైనది కూడా. ఓదికు శీతాకాలం సమావేశాలకు నిజంగా కనుక దానికి క్లియర్ కట్గా ఉండడానికి
ఇంత భయపడిందా కేంద్ర ప్రభుత్వం అనే అనుమానాలు ప్రజలకు ఈరోజు చాలా క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రభుత్వము ఒక్క వ్యక్తికి, సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తికి, ఒక ఇంజనీరు, ఒక అభ్యుదయవాది, ఒక రిఫార్మరు, ఇంకా చెప్పాలంటే నూతన విద్యా విధానాన్ని ఎలా ఉండాలో అది టెక్నికల్గా దాన్ని ఇట్లా ఉంచాలి అనే విధానాన్ని తీసుకొచ్చి ఆయన లైఫ్ హిస్టరీని 3 Idiots సినిమా, అమీర్ ఖాన్ తెలుగులో స్నేహితుడు, విజయ్ ఇప్పుడు సీఎం విజయ్ దాన్ని తెలుగులో స్నేహితుడిగా చేశారు. సో దాన్ని ఆ సినిమా తన లైఫ్ హిస్టరీని తీసుకొని చేసింది. సో అదే విషయాన్ని అనేక మంది, సో సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు అనేక మంది మద్దతు వస్తున్న టైం లోపల ఆయనను మీరు 21 రోజు తర్వాత దొంగచాటుగా వచ్చి పరదాలు కప్పి ఎత్తుకెళ్ళడం అనేది దేనికి? సో ఇక్కడ ప్రభుత్వము మాట్లాడలేని పరిస్థితిలో ఉందా, మాట్లాడడానికి భయపడుతుందా అని ఈరోజు ప్రజల లోపల విచారించుకొని డిస్కస్ చేస్తున్న విషయాలు. నిజంగా ఇంత భారత ప్రభుత్వం అనేది ఒక గొప్ప ప్రభుత్వము, ఆ గొప్ప విధానముతో ఉన్నది. ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫాదర్ 1970s ఆయన నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు వెళ్ళి ఆయనతో డిస్కస్ చేసేసి ఆయనను విరమింపజేసేసి తన మద్దతు పలికించిన ఒక ప్రధానమంత్రి. మరి అప్పటి నుంచి ఇప్పటికి వచ్చే ప్రధానమంత్రి ఎందుకు కనీసము మాట కూడా మాట్లాడకుండా నో వర్డ్స్ నో సిటిజన్స్ అనే విధంగా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఎత్తుకెళ్ళిపోవడానికి దేనికి కారణం? నిజంగా ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం లోపల ఇంత చిన్న వ్యక్తికి కూడా భయపడాల్సినది ఉందా? అంటే రేపు మీకు శీతాకాల సమావేశాలు, ఈ రోజే ఏమొచ్చేసింది? ఆయన దగ్గర పోయి మాట్లాడవచ్చు కదా, ఆయన ఏం చెప్తాడో వినొచ్చు కదా. ఆయన ఏంది ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన ఒక మినిస్టర్ని అవినీతి పరమైన విషయాలు కావచ్చు, లేక ఇక లీకేజీల విషయాలు కావచ్చు, విద్యార్థుల జీవితాలను ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆయనను టర్మినేట్ చేయండి, లేదు అనుకుంటే మార్చండి, లేదు అనుకుంటే ఇంకేదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇది కాదు ఇది అవును మేము ఉంచము అనే విషయాన్ని ఏదైనా చెప్పొచ్చు. కానీ చెప్పలేకపోవడానికి కారణం ఏంది? అంటే ఈరోజు భారత ప్రజల మీద లెక్కలేదా? అంటే భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవట్లేదా? లేకపోతే భారత ప్రభుత్వం లోపల మీరు లేరా? లేకపోతే భారత ప్రభుత్వంలోని అడగడం మీకు ఇష్టం లేదా? లేకపోతే అడగకూడదు అనుకుంటున్నారా? లేకపోతే మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము ఏకఛత్రాధిపత్యం వహిస్తుంటాము, మేము చేసిందే చట్టము, మేము మాట్లాడిందే న్యాయము, కాబట్టి మేము మాట్లాడకుండా కూడా ఎత్తుకపోయి మీ నోట్లు మూపించగలము అని అనుకుంటున్నారా? ఎంత బాధాకరమైన విషయం. జయరాం గారు మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు పిలుపునిచ్చింది. రాజధానిలోకి ఎంటర్ అయ్యే వివిధ మార్గాలను కూడా హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటు జంతర్ మంతర్ కావచ్చు, పార్లమెంటు ఏరియాలోనూ భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఎస్, అంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్కి, ఇంకోటి మీకు కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం కావచ్చు, పిలుపునిచ్చిన విధానం కావచ్చు, వాళ్ళంతా యూత్, వాళ్ళంతా జెన్జీ. వాళ్ళకు ఒక పార్టీ లేదు, ఆఫీసు లేదు, ప్రజల లోపల వాళ్ళు వెళ్ళలేదు, ప్రజలను వాళ్ళు ఏమాత్రము వాళ్ళను మమేకం చేయలేదు. ఈరోజు సమస్య అనగానే ప్రజలంతా అక్కడ వచ్చి వాళ్తున్నారు. దానికి మీరు ఆన్సర్ చేయకపోతే ఎట్లా? అంటే విశ్వగురు అనుకునే మోడీ గారికి ఇంత చిన్న విషయం లోపల ఎందుకు జరుగుతలేదు అనేది ప్రశ్న, ఎందుకు రావటం లేదనేది ప్రశ్న. రైట్. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, గతంలో లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచే వ్యూహంతో తెస్తామంటున్నారు. అయితే దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతోటి పోలిస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉంది. అయితే దీనిపైన మీరేం చెప్తారు కృష్ణారెడ్డి గారు? సార్, ముందుగా మీకు అలాగే రాజమేష్ను వీక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు భాగ్యనగర వాసులకు అందరికీ కూడా గోల్కొండ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇందాక వాంగ్చుక్ గారి గురించి మాట్లాడారు. మనము పార్లమెంటు స్టార్ట్ అయ్యే ముందే ఎందుకు ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చింది, దీనికి ప్రభుత్వం భయపడ్డదా అనే విధంగా మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎక్కడ భయపడలేదండి.
ఒక వ్యక్తికి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వాలపై ఉంటుంది. వాళ్ళు కూడా దేని గురించి పట్టించుకోకపోతేనేమో పట్టించుకోవట్లేదు. గత 15-20 రోజుల నుంచి అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభుత్వం ఎక్కడ కూడా దీని మీద స్పందించట్లేదు, ఏం చేస్తలేదు, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటలేదు, ఆయన ప్రాణాల గురించి ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని లాస్ట్కి అయితే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి వారి యొక్క జెన్జీ బ్యాచ్కి, అంటే కాక్రోచ్ పార్టీకి తరపున చేస్తున్నాడా, జెన్జీ పార్టీ తరపున చేస్తున్నాడా, ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడా, ఏ విధంగా చేస్తున్నా కానీ వారి తరపున కోర్టులో పీల్ వేయడం జరిగింది. మరి ఎందుకు వేశారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఆగాల్సింది, లేదా మీ ప్రాణాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుండే. అది ఒకటి సార్. దీని వెనకాల వ్యవహారం వేరే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని అడుగుతున్నారా, లేదంటే అందులో ఒక నీట్ పేపర్లో ఎవరైతే అవినీతికి పడ్డారో, పేపర్ లీక్ చేశారో వారిని శిక్షించే విధంగా మీరు పోట్లాడతారా, లేదంటే ఇది వ్యక్తిగతంగా ఏమైతుందంటే ధర్మేంద్ర ప్రధాని గారి మీద తుపాకీ పెట్టేసి భారతీయ జనతా పార్టీని కాల్వాలనే ఒక కుట్టిలత్వ యత్నంతో ధర్మేంద్ర ప్రధాని గారి రాజీనామాకు వీళ్ళు అడుగుతున్నారు. అవును, అంటే నీటి లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్ చేస్తున్నారు. సార్, ఒక సంస్థలో కొన్ని జరిగినప్పుడు బాధ్యత అనేది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఆ బాధ్యత ఇప్పుడు నా ఒక సంస్థ ఉంది సార్, నా సంస్థలో నా ఎంప్లాయీ ఈ తప్పు చేసిండు అంటే నా సంస్థను మూసేసుకోమని మాట్లాడటం కాదు కదా సార్. దానికి బాధ్యుడిని శిక్షించినమా లేదా, బాధ్యుడిని గుర్తించినమా లేదా, జరిగిన తప్పును మరొకసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రశ్నించే విధంగా వీళ్ళది ఉండాలి. కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతో వీళ్ళు చేయడం అనేది సమంజసంగా లేదు. కృష్ణారెడ్డి గారు ఉన్నారా? ఉన్నాను సార్. కృష్ణారెడ్డి గారు, అసలు రేపు ప్రారంభం కాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సరిగ్గా 24 గంటల ముందు రాజకీయ అగ్ని రాజేసినటువంటి పరిస్థితి నిన్న జంతర్ మంతర్ సాక్షిగా సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విధానం ఒకసారి చూసినట్లయితే రేపు విద్యార్థులు మొత్తం కూడా రేపు పార్లమెంటు ముట్టడికి కూడా వాళ్ళు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి వాంగ్చుక్ దీక్షను పోలీసులు అంత అర్థాంతరంగా ఎందుకు ముగించాల్సి వచ్చింది? ఎందుకు అతనితోటి చర్చలు జరిపించలేకపోయారు ఇంతకుముందు జయరాం గారు అన్నట్టుగా? సార్, చర్చలు జరిగే అవకాశం లేకుండా వీరు ఒక కుట్రపూరిత వ్యవహారంతో వ్యవహరించినప్పుడు సరే సమస్యకు పరిష్కారం గురించి చర్చ కష్టమంటే అది వేరు. కానీ చర్చను పక్కదారి పెట్టించేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే విధంగా వీరి ఒక వ్యవహారం నడవడంతో వారిని చర్చలకు పిలవకపోవడానికి గల ముఖ్య కారణం సార్. వీళ్ళ డిమాండ్ ఏంది సార్? దోషులను శిక్షించాలని మాట్లాడన్నా, దానిపైన ఉన్న వాళ్ళని మాట్లాడన్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారిని క్వశ్చన్ చేస్తున్నారా, వ్యవస్థలో జరిగిన లోపాలను సరిదిద్దే విధంగా ఇచ్చేయమంటున్నారా, ఏ విధంగా వీరు కొట్లాడుతున్నారు? ఒకటే వీళ్ళ డిమాండ్ ఏంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఆయన ఏమైనా అవినీతికి పాటుపడ్డా, ఆయన ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరిచే విధంగా చేసిండా? అది కాకుండా దాంట్లో ఎవరో ఒకరు ఆ యొక్క అంత పెద్ద సంస్థలో ఒక అతను తప్పు చేసినప్పుడు వారిని పట్టుకోవడము, వారిని శిక్షించడం జరుగుతుంది, వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది పక్కకు పెట్టేసి వీరు ఎంతసేపు ధర్మేంద్ర ప్రధాన్ గారి భుజం మీద తుపాకీ పెట్టేసి నీట్ను అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళ ప్రవర్తన ఫస్ట్ నుంచి కూడా. అసలు కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టిందండి? ఎవరు మాట్లాడితే పుట్టిందండి? ఒక సుప్రీంకోర్టు సిజే గారు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ గంట కట్టేసి వారేదో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడము. దీని వెనకాల ఒక సంఘ విద్రోహ శక్తులు ఉండి బయట దేశాల నుంచి నడిపిస్తున్న వ్యవహారానికి కొన్నిటికి దేనికి ఆన్సర్ ఇవ్వనో, దేని ఛాన్స్ ఇవ్వకూడదో ప్రభుత్వానికి తెలుసు. కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడుపుతున్న నరేంద్ర మోడీ గారికి తెలుసు, మా భారతీయ జనతా పార్టీకి తెలుసు ఏ విధానికి ఏదో విధంగా స్పందించాలన్నది. ఆ విధంగానే స్పందిస్తున్నారు. అది ఆయనకి ఏదో భయపడి కాదండి, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి దాని కోర్టు నుంచి కూడా ఒక డైరెక్షన్ వస్తుంది. ఒక మనిషి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. మీరు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోమంటారు. వెళ్ళారు, మాట్లాడారు, వారిని అరెస్ట్ ఏం చేయలేరు, తీసుకెళ్లి హాస్పిటల్లో వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేదో భయపడి ఎక్కడనో దేశం మొత్తం అల్లజడి జరుగుతుంది, ఇదేదో. కానీ ఒక్క ప్రకటన ఇప్పుడు సోనం గారితో చర్చలు జరుగుతాను ఒక్క ప్రకటన ఎందుకు ఇవ్వలేకపోయారు?
సార్ చర్చలు జరపాలనే ఉద్దేశం ప్రాపర్గా ఉండాలి కదా సార్. ఉమ్, అక్కడ ఆ ఉద్దేశం వేరేగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్తే వినేది మీ ఆలోచన అంటే వాళ్ళ ఆలోచన ఇంకో తరపున ఉన్నప్పుడు నేను ఏ విధంగా వెళ్తాను? ఉమ్, ఆ యొక్క మీరు అంటే ఆ నీటి పరీక్ష జరిగిన దాంట్లో పేపర్ లీకేజీలో ఏం జరిగింది దాని మీద పూర్తి స్థాయి చర్చకు రావాలి. బాధ్యతలమైన మీద చర్చ అంటే చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడాల్సింది పక్కకు పెట్టేసి ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారినే టార్గెట్ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన పక్కకు పెట్టేసింది సార్ వీళ్ళంతా. ఉమ్, దీని మీద ఒక కుట్రపూరిత వ్యవహారంగా ఆలోచన చేస్తున్నప్పుడు, నన్నే ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు నేను వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అంశం ఎక్కడ వస్తుంది సార్? వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ అయితే విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు ఉండాలి. భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటి తప్పులు జరిగే విధంగా వాళ్ళు ముందుకు రావాలంటే, ఇప్పుడు చెప్తాను సార్, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే నెక్స్ట్ జరగదని వీళ్ళు సీజే వాళ్ళు కానీ వీళ్ళు వాంగ్చుక్ గారు కానీ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇలాంటి వ్యవహారాలతోటి కాదు సార్. దీన్ని చేయాల్సిన సంస్కరణలు వేరే విధంగా ఉంటాయి. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటది అనేది ఒక సామాజిక ఒక వేత్తగా అయిన సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తే బాగుంటది. కానీ దీని మీద తప్పుదారిలో వెళ్ళేసి వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే విధంగా ఒక ప్రవర్తన చేయడము, మంత్రి గారిని టార్గెట్ చేయడం అనేది సమంజసంగా లేదు. కాబట్టి వాళ్ళని చర్చలకు పిలువట్లేదు. ఓకే, రైట్. మానతరాయ్ గారు, మీరు చెప్పండి. కేంద్రం ఆదాయ పన్ను సవరణ, ఇటు సుప్రీంకోర్టు జడ్జిల పెంపు వంటి కీలక బిల్లుల్ని రేపు తీసుకురాబోతుంది సభలో. వీటిని కేవలం అడ్డుకోవడమే మీ వ్యూహమా, లేక దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థల బలోపేతానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏంటి మానవతరాయ్ గారు? మానతరాయ్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది. దొడ్డిదారులు, యా, ఓకే. ప్రజా వ్యతిరేక బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడితే అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ కూడా నడుం బిగిస్తాయి. గతంలో జరిగినటువంటి సమావేశాలు ఏం జరిగింది? అట్లనే బలం లేకపోయినా దొడ్డిదారులు బిల్లు పెట్టారు, గట్టి ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళకి. కాబట్టి ఈసారి కూడా ఆ లోక్సభలో రాజ్యసభలో ఎట్లాంటి బిల్లులు ప్రవేశపెట్టినా, ఒకవేళ ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు చేసినా ఆ సూచనలు అంగీకరించకపోయినా తప్పకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ, వికసిత్ భారత్ ఏదో అంటే యూజీసీని తీసేసి మొత్తం ఒకే గూడి కిందకు విద్యా వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విబిఎస్సి అని ఒక బిల్లు పెడుతున్నారు, పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరి 130 రాజ్యాంగ సవరణ, 131 రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును తెర మీద తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కూడా, క్యాబినెట్ కూడా నిన్న చర్చలు జరిగినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఏది ఏమైనా ఇప్పుడు మహిళా బిల్లు పెట్టినా సరే అందులో చర్చ ఉండాలి, అర్థవంతమైన చర్చ జరగాలి. పార్లమెంట్ అంటే అది. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలని 20 మందిని ఏదో అది అర్థం పర్థం లేని పార్టీలో విలీనం చేసేసారు. అంటే అది ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటున్నారు. అంటే ఎందుకంటే దొడ్డిదారిలో మందబలం పెంచుకొని బిల్లులు పాస్ చేసుకోవాలి. అంటే గతంలో ఎదురు దెబ్బ తగిలింది కదా. కాబట్టి ఎదురు దెబ్బ ఈసారి తగలకుండా, అవమానపడకుండా మిగతా పార్టీలైన పక్క పార్టీలు మొత్తం కూడా ఆగమాగం చేసి వీళ్ళ ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా శివసేనకు సంబంధించిన యూబీటీ, ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి 6 ఎంపీలని ఇప్పటికే ఏకనాథ్ షిండే వర్గంలో విలీనం చేసేందుకు బిర్లా ఆయన లోక్సభ స్పీకర్ ఆమోదించారు వీటన్నిటిని కూడా. రేపు సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా వాళ్ళకి పక్కపక్క వేరే స్థానాలను కూడా అక్కడ కూర్చోబెడతా. అంటే ఎన్డీఏ కూటమి ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో వరుస క్రమంలో వీళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అనైతికంగా ప్రవర్తిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తప్పకుండా అడ్డుకుంటాం, పోరాటం చేస్తాం. పార్లమెంట్లో పోరాటం చేస్తాం, బయట పోరాటం చేస్తాం. అదేవిధంగా వాంగ్చుంగ్ విషయానికి వచ్చినట్లయితే నైతికత ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 22 లక్షల మంది విద్యార్థులు అంటే పదే లీకులు అయితే అండి నీటి పేపర్లు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాదాపు 14-15 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఏ పరీక్ష పెట్టినా యూజీసీకి సంబంధించినటువంటి నెట్, సిఎస్ఆర్, తర్వాత జేఆర్ఎఫ్ ఏది పెట్టినా లీక్లేనా? ఇప్పటికి బీజేపీ పరిపాలనలో 12 ఏళ్ల పాలనలో ఇప్పటికి 80-90 సార్లు లీకులు అయినాయి. అంటే బాధ్యత ఉండదా? నాకు తెలిసి 1956లో మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 116 మంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిండు. నెహ్రూ గారు వద్దని వారించిండు, సరే విరమించుకున్నాడు. మళ్ళీ అదే ఏడాది 1956లో తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో అరియాలూరో ఏదో ప్రాంతంలో 140 మంది చనిపోతే పట్టుబట్టి మరి రాజీనామా ఆమోదించుకోండి. నైతికత ఉంటుంది ఎప్పుడైనా. ఇక్కడ స్పష్టంగా ఉన్నది,
ధర్మేంద్ర ప్రధాన ఆధ్వర్యంలోనే వరుసగా లీకులైన 22 లక్షలు, కనీసం నైతికత ఉంటుంది కదా. అది ఇంకోటి, అధికారంలో మంత్రి పదవిలో ఉంటే విచారణకు అడ్డుతగిలే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ గూడు పుటాని బయటికి రాకుండా అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా, అడ్డు తగిలే విధంగా, విచారణకు అడ్డు తగిలే విధంగా ఉంటారు. కాబట్టి అయినా సోనం వాంగ్చుక్ గారు ఆమరణ దీక్ష 20 రోజులు చేసిండు. దొడ్డిదారులు అక్కడ కూడా అంతే. పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి మార్చేశారు. 20 రోజులుగా ఆ మనిషి చిక్కి శల్యమైపోతే అతన్ని ఏ పద్ధతిలో హాస్పిటల్ తీసుకుపోయారని సఫ్దర్జంగ్ హాస్పిటల్. నీటి లీకు పాల్పడిన బాధ్యులపైన ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని బీజేపీ చెప్తుంది. ఏం యాక్షన్? అసలు సూత్రధారులు ఎవరుంటారు? అసలు సూత్రధారులు చెప్పండి. అదేవిధంగా శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రిగా 2008లో ముంబైలో బాంబు బ్లాస్ట్ జరిగితే కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ నాయకులండి వీళ్ళంతా, చిత్తశుద్ధితో నైతికత కలిగిన నాయకులండి వీళ్ళంతా. ఆ రోజు శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేసిండు, నా బాధ్యతే, నా వైఫల్యం అని చెప్పి. ఆయన పాత్ర ఏం లేదు. కనీసం ధర్మం పొద్దున్న లేస్తే దేశము ధర్మము అని మాట్లాడతారు. మాట్లాడే వాళ్లకు కనీసం విలువలు ఉండవా? ఎక్కడుంటాయి లేండి. ఇప్పుడు రాముడి పేరు చెప్పి రాముడి గుళ్ళోనే మొత్తం విరాళాలు దోచేశారు. వీళ్ళకి నైతికత ఉంటుందా? అందుకే రేపు పార్లమెంట్లో ఇది కూడా రాబోతుంది చర్చ. రేపు పార్లమెంట్లో రాముడి గుడిలో విరాళాలు ఏ విధంగా దోచుకున్నారు బీజేపీ నాయకులు, ఆ కమిటీ ఎవరు వేశారు, వాళ్ళ పరిస్థితి. అసలు దొంగలను వదిలిపెట్టి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఎలకలను పట్టుకున్నారు. పందికొక్కులను పట్టుకోవటంలే కదా. పందికొక్కులు ఎవరంటే పాలకుల్లో ఉంటారు, వాళ్ళని పట్టుకోమనే కదా. వాంగ్చుక్ కూడా ఇటు నీట్ ఎగ్జామ్ దగ్గర కూడా సోనం వాంగ్చుక్ దీక్ష చేసేది ప్రాణాలు తెగించి. ఒకసారి గుర్తు చేసుకోండి, 1998లోనో ఇందిరాగాంధీ గారు వాళ్ళ నాన్న వ్యాంగ్యాల్, ఆయన లడ్డాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు ఉంటారు. గిరిజనులు ఉంటే అక్కడ గిరిజన ఎస్టీ హోదా కల్పించాలి, గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించాలి, షెడ్యూల్ ట్రైబ్లో చేర్చాలి వీళ్ళని అని చెప్పి పోరాటం చేస్తే ఇందిరాగాంధీ గారు దిగొచ్చి 1984లో లేహ్ ప్రాంతంలో ఆయన నిరహార్దిక చేస్తే అక్కడికి వెళ్ళి దీక్ష విరమించారండి. తర్వాత 74% మంది 94% మందికి ఎస్టీ హోదా ఇవ్వలేదు. కానీ 1989 కల్లా వచ్చారు, 84లో ప్రారంభించారు, 89 కల్లా 8 తెగలకు షెడ్యూల్ తెగల్ని ఎస్టీ హోదా కల్పించారు. దట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు. స్పందిస్తే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు, హక్కులని బంధించే ప్రభుత్వాలు కాదు, మానవత్వం లేని ప్రభుత్వాలు కాదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిదంబరం గారు కూడా రష్యన్ విమానానికి ప్రమాదం జరిగి ఈయన రాజీనామా చేసిండు. మన మాధవరావు సింధియా కాంగ్రెస్లో ఉండి పౌర విమాన శాఖ మంత్రిగా ఈ విధంగా నైతికతను కాపాడారండి వాళ్ళు. వాజ్పేయి హయాంలో కూడా నితీష్ కుమార్ కూడా ఇదే రైల్వే ప్రమాదం జరిగితే ఆయన పట్టుబట్టి మరి రాజీనామా చేసిండు. పశ్చిమ బెంగాల్లో ఎక్కడ? ఆనాటి బీజేపీ వేరు, ఆనాటి నాయకత్వం వేరు. ఇవాళ నరేంద్ర మోడీ హయాంలో నైతిక విలువలు లేనటువంటి బీజేపీ కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఇంతమంది 22 లక్షల మంది కుటుంబాలను అతలాకుతలం చేశారు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో అవకతవకలు. అదే ఇక్కడ తెలంగాణలో గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో పేరు మార్చుకున్నది, అక్కడ సిబిఎస్ఈ విద్యార్థుల జీవితాలను ఆగం చేసి 26 మందిని పొట్టన పెట్టుకుని ఆ సంస్థకి మళ్ళీ అక్కడ కాంట్రాక్టులు అప్పచెప్తే అక్కడ సిబిఎస్ఈలో అవకతవకలు. ఈ విధంగా అవకతవకలతో ఇలా ప్రభుత్వాన్ని నడుపుతూ ఒక మంచి ప్రజల మనిషి, లడ్డాఖ్ ప్రాంతానికి చెందినటువంటి ఇంజనీరు, గొప్ప ఇంజనీరు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఆమరణ దీక్ష ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కనీసం కేంద్ర మంత్రి బోడండి. ధర్మేంద్ర ప్రధానికి సిగ్గుండాలి కదండి. సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాలి కదా ఇంత నష్టం జరిగితే. నైతికత, నేనేమంటే నైతికత అంటున్నా. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి కానీ, శివరాజ్ పాటిల్ కానీ, చిదంబరం, మాధవరావు సింధియా కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్ళంతా ఎవరు డిమాండ్ చేయలే, పౌరులు ఏం డిమాండ్ చేయలే. మాకై మేము బాధ్యత వహిస్తూ ఇది మా తప్పే, మా లోపమే అని చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు. ఏందండి అధికారం? తర్వాత నువ్వు నిరూపించుకో, విచారణ పూర్తయిన తర్వాత నీ పాత్ర లేదని నిరూపించుకున్న తర్వాత మంత్రి పదవి చేపట్టి ఎవరొద్దన్నారు? అంత అనైతికంగా వ్యవహరిస్తారా? ఇలా మనిషి హాస్పిటల్లో కూడా, సోనం వాంగ్చుక్ గారు హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తాడు. రేపు ఆయన ప్రాణానికి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఇప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని డాక్టర్లే చెప్తున్నారు, పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్తున్నారు. ఇదా మీ పరిపాలన? ఒక పక్క రాముడి పేరు చెప్తారు, రాముడి పేరు మీద వచ్చిన చందానాలు అసలు ఎంత అనైతికం అండి ఇది. ఎంతమంది కోట్లాది మంది రామభక్తుల యొక్క మనోభావాలను గాయపరిచారు. కాబట్టి తప్పకుండా రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భాగస్వామ్య పక్షాలను కూర్చొని తప్పకుండా ఏ విధంగా బీజేపీ పార్టీ, టీఎంసీ పార్టీని, అదేవిధంగా శివసేన పార్టీని కబళించే విధంగా వాళ్ళని మరి విలీనం చేసుకుంటుందో, పార్టీ ఫిరాయింపులు చేస్తుందో అదే అంశం కూడా వస్తుంది. అదేవిధంగా ఇథనాల్, కొత్తగా పెట్రోల్ వస్తుంది, E20నో ఏదంట ఇథనాల్
పెట్రోల్. దానివల్ల కూడా నష్టపోతున్నారు వాహనదారులు. లక్షలాది రూపాయలు పెట్టి వాహనాలు కొనుక్కోవటం ఏంది, ఆ పెట్రోల్ పోసుకొని నష్టపోవటం ఏంది. మళ్ళీ ఆ పరిశ్రమలు ఎవరంటే నితిన్ గడ్కరీ, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పుత్ర బీజేపీ నాయకుల పుత్రరత్నాలు ఇవన్నీ కూడా. రైట్ మారుతిరాయ్ గారు. కాబట్టి రేపు తప్పకుండా పార్లమెంట్లో అన్ని అంశాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను, బిల్లుల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటది. అదేవిధంగా సూచనలు కూడా చేస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా. ఫలానా నష్టం సూచనలు కూడా చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంతే కదా. విమర్శించడమే కాదు, సూచనలు కూడా చేయాలి. ప్రజల కోసం నిలబడాలి. అదే ఆ విధానం, ప్రజాస్వామ్య విధానాన్ని తప్పకుండా మేము అవలంబించబోతున్నాం రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలను తెలియజేస్తాం. జయరాం గారు, డీలిమిటేషన్ అదేవిధంగా చట్టసభలో 50% సీట్ల పెంపు ప్రతిపాదన వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే రాజకీయ అసంతృప్తిని కేంద్రం ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుందంటారు? ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? జయరాం గారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ డీలిమిటేషన్ లాస్ట్ టైం ఏదో ట్రై చేసిండ్రు, దాన్ని విమెన్ బిల్ ని కంబైన్ చేసేసి ఏదో ప్రయోగం చేసింది, కానీ అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. అది కుదరలేదు. మరి ఈసారి ఏంటంటే అనేక పార్టీలను, ఒకటి వైపు డిఎంకేను, ఇంకొక వైపు సో ఇంకో కొన్ని పార్టీలను, ఇటువైపు వచ్చేసి ఆ టీఎంసీ నుంచి 30 మందిని వాళ్ళు లాక్కోవటము, ఇదంతా జరిగింది. కాబట్టి సో డెఫినెట్గా మెజారిటీ కనబరుచుకున్నారు అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ తోని ఏం చేస్తుంటారు అంటే బిల్స్ అన్ని పాస్ చేసుకోవడానికి జస్ట్ ఉంటుంది. కానీ బిల్స్ పాస్ అవుతాయి, కానీ దాని వల్ల ప్రజలకు వస్తున్న లాస్ట్ బెనిఫిట్లు ఏందన్న విషయాన్ని ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోవడం. కేంద్ర ప్రభుత్వము తను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రమే మాట్లాడితే తప్పితే ప్రజలకు కావాల్సింది ఏందో మాత్రం మాట్లాడు. ఇది కొంత బాధపడాల్సిన విషయం. అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది ఏం చెప్తారంటే ఇదే ప్రజలకు ఉపయోగము, మేము చేస్తున్నదే ప్రజలకు ఇది బెనిఫిట్ అవుతుంది, మేము చేసిన దానికి మీరు శిరస వహించండి అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది తప్ప ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు ఏ విధమైన నచ్చుతుంది, ప్రజల్ని మనము మమేకం చేసేసి వాళ్ళ మనసుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఆ విధంగా లేదు. ఇది బాధపడాల్సిన విషయం. అంటే ఇక్కడ మీకు డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ లోపల రేపు ఏ ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ తీసుకుంటారో, జనాభా ప్రాతిపదికన లేకపోతే మరే విధంగా తీసుకుంటున్నారు, దాన్ని ఇంతవరకు కూడా ఏది క్లారిటీ చేయలేదు. ఒకవేళ కనుక జనాభా ప్రాతిపదికన కనుక తీసుకున్నట్టు అయితే డెఫినెట్గా మనకు సదరన్ స్టేట్స్కి మాత్రం పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనము ఒకరు లేక ఇద్దరు బెటర్ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ మన వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అది మనదంటే జనాభాను కంట్రోల్ చేసిన దాని లోపల భాగస్థులమయ్యాం. దాంతోపాటు వచ్చేసి ఈరోజు రెవెన్యూ కూడా మన దగ్గర అత్యధికంగా రెవెన్యూ ఎక్కువగా ఉంది. కంపేర్లీ మీకు నార్థన్ స్టేట్స్ కంటే మన దగ్గర రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ డిసిప్లిన్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు వచ్చేసి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇక్కడ ఉండే భూములు కానీ సంబంధించిన మౌలిక వసతులు కానీ ఎక్కువగా ఉన్నాయి. ఆ వనరులు కానీ న్యాచురల్ రిసోర్స్ కూడా బెటర్ దెన్ నార్త్ ఇండియా. సో ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నింటి కనుక చూసినట్టు అయితే నష్టాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది ప్రధానంగా. ఒకవేళ కనుక జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టు అయితే డెఫినెట్గా నష్టం జరుగుతుంటుంది. అది కాదు అంటారు. మరి ఇంకేంటిది? అది కాకపోతే మీరు ఏ విధంగా చేస్తారు? రేపు మీరు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి, అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లాంటి ఒక ఏజెన్సీని క్రియేట్ చేసేసి ఆ ఏజెన్సీ లోపల ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్తున్నారు మీరు. అంటే ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉంటుంది? బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఆ సంబంధిత రెస్పెక్టివ్ ఏజెన్సీ తీసుకుంటుంది. బీజేపీని కాదని తీసుకున్న నిర్ణయాలు ఏజెన్సీస్కి ఏమైనా ఉన్నాయా? ఈడీకి లేదు, సిబిఐకి లేదు, ఇతర ఏజెన్సీకి లేదు, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా లేదన్న విషయాన్ని మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా మనం చూస్తుంటాము? ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ లోపల ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అయితే చాలా మందికి కూడా ఎలక్ట్రల్ ఎస్ఐఆర్ ఫామ్స్ అందలేదు. మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే నా 2 పిల్లలకి ఆ ఫామ్స్ అందలేదు. ఎంత దౌర్భాగ్యము, ఎంత దారుణం! ఇట్లా ప్రతి ఇంట్లో యువతకు ఫామ్స్ అందకుండా చేస్తున్నారు. కానీ అది బిఎల్ఓ అధికారుల అక్కడ వాళ్ళ వైఫల్యం కాదు.
దాన్ని కేంద్ర ఇది ప్రభుత్వాన్ని మనం వైఫై తప్పట్లేదు కదా ఇప్పుడు జయరామ్ గారు. ఇక్కడ VLO ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రంగా జరుగుతుందా లేదా అనేటువంటిది పరీక్షించుకోవాలి, ఇక్కడ ఉన్న కలెక్టర్లు ఫాలోఅప్ చేసుకోవాలి కదా జయరామ్ గారు. అది డెఫినెట్ గా మీరు చెప్పింది నేను ఏకీభవిస్తాను, దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తాను. కానీ ప్రభుత్వం లోపల కనుక సరి అయిన అధికారులు ఉన్నట్టు అయితే సరిదిద్దాల్సింది వాళ్ళే కదా. ఫైనల్ అథారిటీ అంతా ప్రభుత్వాందే ఉంటది కదా. ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉండి సీరియస్ గైడ్ లైన్స్ తీసుకున్నట్టు అయితే, అధికారులను తక్షణం సస్పెండ్ చేస్తున్నామని అన్నట్టు అయితే దానికి ఇట్లాంటిది ఎందుకు వస్తుంటుంది? ఈ రోజు మీరు దీనిపైన ఒక పోల్ పెట్టండి, చాలా మందికి ఫామ్స్ రాలేదు. అది ఎన్ని లక్షలలో పోతుంది, ఈవెన్ కోటికి పోతుందా అనేది తెలియదు, కానీ నాకు మొత్తానికి అయితే లక్షలలో మాత్రం ఓట్లు తొలగిపోయేదానికి ఆస్కారాలనే ఇది మాత్రం 100% షూర్. వీళ్ళందరినీ ఎవరు చేర్చాలి, ఎప్పుడు చేర్చాలి, ఏ విధంగా చూడాలి అనే దాని మీద స్పష్టత లేదు. అంటే రేపు మీరు తీసుకునే ప్రవేశపెట్టే బిల్లులు, రేపు విమెన్ రిజర్వేషన్ కావచ్చు, సంతోషం. రేపు సో ఇది నెక్స్ట్ కాన్స్టిట్యూషన్స్ బైఫర్కేట్ చేయడం విషయంలో కూడా సంతోషం. ఇవి మాత్రమే ప్రజలకు ఉపయోగం ఉన్నాయా? హెల్త్ అక్కర్లేదు, ఎడ్యుకేషన్ అక్కర్లేదు, ఆల్కహాల్ విపరీతంగా ఉంది, ఈరోజు రైతులకు బాధగా ఉంది, స్టూడెంట్స్ చదువులు అగమ్య గోచరంగా ఉంది, దాంతో పాటు వచ్చేసి రైతులకు ఇబ్బందికరంగా ఉంది, దాంతో పాటు ఎలినతోని వర్షాలు లేవు, ఇన్ని బాధలు ఉంటుంటే ఓన్లీ ఈరోజు డిమానిటేషన్ బెటర్గా మీకు వచ్చిందా? ఈరోజు నిజంగా ఒక వీటే బెటర్గా ఉందా? అంటే మాకు అధికారం అనేది శాశ్వతంగా ఉండాలి, వీలవుతే ఇంకా 10 కాదు 20 కాదు ఇంకో 50 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ను వీళ్ళు ఓవర్కమ్ చేయాలి. కాంగ్రెస్ 58 సంవత్సరాల అధికారంలో ఉందని బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. రేపు వీళ్ళు మేము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలనే ప్రణాళికనా ఇదంతా? దాన్ని దృష్టిలో పెట్టుకోనా దాన్ని ఓవర్కమ్ చేయడమా? మొన్న లీడింగ్ ప్రధానమంత్రిగా అత్యధిక దినాలు పనిచేసిన ప్రధానమంత్రిగా మోడీ గారు రికార్డులకు చేరారు. సో ఇట్లా రికార్డుల కోసమేనా ఇవన్నీ? ప్రజల కోసం కాదా నిర్ణయాలు అనేటివి? అంటే ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలనుకున్నప్పుడు మీరు ప్రణాళికబద్ధంగా ఏది ఉన్నదో దాన్ని ప్రజల ముందు పెట్టండి, ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. అంతే తప్ప దొడ్డిదారిన వచ్చేసి ఓట్లు తొలగింపులు చేస్తూ ఉంటుంది. ఇంకొక అపవాదం కూడా బీజేపీ మీద ఇప్పుడు ఉన్న అపవాదం ఏంటంటే, ముస్లిం ఓటర్లు మైనారిటీ ఓటర్లకు కూడా రేపు ఎసరు పెట్టడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక వాదన. అది నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో మాకు తెలియదు. ఈరోజు ప్రజల్లో ఉన్న ఆందోళన మీరు ఏదైనా నిజంగా ఏదైనా వచ్చిందా అంటే, చాలా మందికి ఈరోజు SIR ఫామ్స్ చేరకపోవడమే. అంటే అది కదా. అంటే ప్రజల అభిప్రాయం కూడా జయరామ్ గారు, సర్ ప్రక్రియ అనేది మంచి ప్రక్రియ, కాకపోతే అందులో నిర్లక్ష్యం ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉంది, అది సమగ్రంగా జరగడం లేదు అనేది ఒక ఆరోపణ. కానీ సర్ ప్రక్రియ అనేది మాత్రం చాలా మంచి ప్రక్రియ బీజేపీ చేపట్టిందని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. చక్రి దీంట్లో సర్ ప్రక్రియని ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు, ఇంక్లూడింగ్ మీ. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా సర్ ప్రక్రియను వ్యతిరేకించడం లేదు, దాన్ని అవమానించడం కూడా లేదు. అనర్హుల్ని తొలగించడం, అర్హులకి ఓటకు కల్పించడం, దాన్ని చెందిన సర్ ప్రక్రియని అనవసరమైన ఓట్లను తీసివేయడంతో పాటు అవసరమైన ఓట్లను కూడా ఇలా పోతున్నాయి, దానికోసం మాట్లాడుతున్నాం. అనవసరమైన ఓట్లు ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, మన రీసెంట్ గా మా పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళు 2 ఓట్లు పోతే తప్పులేదు. నా బిడ్డల ఓట్లు పోయినాయి కదా, అది కదా మేము ప్రశ్నించేది. రైట్. అంటే ఈ రోజు ఓట్లు పోయిన వాటి గురించి కాదు, ఇంక్లూడ్ కాని వాటి గురించి మాట్లాడుతున్నాం మేము. మరి వాళ్ళకి ఎందుకు ఫామ్ రాలేదని ఎట్లుందా? ఇట్లా ఇది చాలా వరకు ఓట్లు ఎగిరిపోవడానికి ఛాన్సెస్ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు జెన్జీ లోపల విపరీతమైన నెగటివ్ ఉండడమే కారణము. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కారణము, వాళ్ళ లోపల తప్పిదాలను ఈరోజు వీళ్ళు గుర్తించడం కారణము, ఈరోజు ఆ తప్పిదాల మీద జనిజీ ఈరోజు కొట్లాడటం కారణమా అనే విధంగా ఈరోజు ఈ ప్రక్రియ కనిపిస్తుంది తప్పితే సర్ ప్రక్రియను ఎవ్వరు కూడా దాన్ని తప్పుపట్టడం లేదు, అది ఖచ్చితంగా జరగాల్సిందే. అందుకే సిజేపీ బలపడుతుందంటారా జయరామ్ గారు? సారీ, అందుకే సిజేపీ బలపడుతుందంటారా? డెఫినెట్గా
ఇక్కడ సిజేపీ బలపడడం అంటే వాళ్ళకు ఏదో పార్టీ ఉంది, అధికారంలోకి వస్తారని అంటే కాదు. సపోర్ట్, మద్దతు. అంటే అధికారంలోకి వస్తారని కాదు. ఆ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ జెన్జీ, ఆ జెన్జీ, ఆ కమ్యూనిటీ, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న పిల్లలు ఈరోజు ఇంత నెగిటివ్ గల కారణాలు ఏంది? నిజానికి కూడా మీకు ఒక మాట చెప్తాను. జయరాం గారు, సమయం లేదు, కంక్లూడ్ చేయండి, మళ్ళీ మనం కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మనంతరం గారికి కృష్ణారెడ్డి గారు. మీకు విషయం ఏంటంటే 2014 నుంచి 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతమైన దోపిడీ జరుగుతుందని చెప్పేసి అన్నా హజారే అప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తే దాన్ని చాలా గొప్పగా బీజేపీ ప్రజెంట్ చేసింది. అది చాలా కీలకమైన చేసింది. అన్నా హజారే వాళ్ళ సపోర్ట్ అడగకున్నా కూడా లేదు లేదు అన్నా హజారే అడగకున్నా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పింది. మరి ఈరోజు జెన్జీ నిరాహార దీక్ష చేస్తే మీకేంది ప్రాబ్లం? కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తే మీకేంది, ఇతర ఏ పార్టీలు సపోర్ట్ ఇస్తే మీకేంది ప్రాబ్లం? రైట్ జయరాం గారు, జయరాం గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. అవినీతి పైన అన్నా హజారే కొట్టడకపోతే ఈరోజు మీ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఇది కదా ప్రశ్న అంటే. రైట్ 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 జయరాం గారు, మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. ఆపరేషన్ సింధూర్లో సైనికులు చనిపోలేదని గతంలో పార్లమెంట్లో చెప్పి ఇప్పుడు మళ్ళీ మృతుల పేర్లు ప్రకటించడం సభను తప్పుదో పట్టించడమే అవుతుంది కదా కృష్ణారెడ్డి గారు? రక్షణ మంత్రిపైన కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు మీ వివరణ ఏంటి కృష్ణారెడ్డి గారు? సార్, ఈ యొక్క నోటీస్ పైన కానీ ఎట్లాగో పార్లమెంట్లో సమాధానం చెప్పేది ఉంటుంది. అది ఏం జరిగింది ఏంది అనేది రక్షణ శాఖకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి మన దాకా కొన్ని విషయాలు రావు, మనం చర్చించుకోలేము. ఈ డిబేట్ లో కూడా ఏదైనా ఉంటే పార్లమెంట్ లో ఆయన రక్షణ శాఖ మంత్రి సమాధానం చెప్తారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు, ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినాయి అనేది, ఏం జరిగింది అనేది ఒకటి రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు ఉంటాయి. కాబట్టి మన దాకా కానీ మనం స్పెక్యులేట్ చేసి ఏదో ఒకటి మాట్లాడితే కనుక అది కరెక్ట్ గా సంబంధించిన మాట్లాడకూడదు అన్న. మీరు చెప్పింది కరెక్ట్, మాట్లాడకూడదు అది. కాబట్టి దాని విషయంలో ఇంకొక అంశం ఏంటంటే, ఇందాక మానవతారావు గారు చెప్పిన అంశాల గురించి ప్రతిదానికి కూడా మేము పార్లమెంట్ లో సమాధానము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ప్రతిపక్షాలుగా ప్రజా సమస్యలు ఏది లేవనెత్తినా వాళ్ళు ప్రజా సమస్యలు ప్రాపర్ గా లేవనెత్తే ప్రాపర్ గా సమాధానం చెప్పి ప్రజా సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటది. ఇక నైతిక విలువలు ఇవి అవి అంటే మనం ఏది మాట్లాడుకున్నా నైతిక విలువలు పాటించిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి స్థానం ఇచ్చిండ్రు, ఎలాంటి గుర్తింపు ఇచ్చిండ్రు అనేది తర్వాత బయట ఈ తరాలు చూస్తూనే ఉన్నాయి. ఆ తరం చూసింది ఈ తరం చూస్తుంది. మనం ఎంత నైతిక విలువలు పార్టీలు మారిన దాని గురించి మాట్లాడుకుంటే, పోలీస్ కేసుల గురించి మాట్లాడుకుంటే, ఈ వ్యవహారం అంతా కూడా అట్లా అనుకుంటే కేసును దర్యాప్తును ప్రభావితం చేస్తాడు అనుకుంటే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఫస్ట్ రాజీనామా చేయాలి. ఆయన పైన సుమారుగా 90కి పైన కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, తీవ్రమైన అఫెన్స్ కేసులు ఉన్నాయి. ఆయన దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేది ఉంటది కదా. మరి ఇవన్నీ మనము మాట్లాడుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సమస్యను మనము ఎదుటోళ్ళని తప్పుపట్టే ముందు ఈ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితే ఫస్ట్ రాజీనామా చేసి నైతిక విలువలకు కట్టుబడి ఆయన మీద ఉన్న కేసులన్నీ తొలగిపోయేంత వరకు ఆయన ఏ పదవి చేపట్టదు. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేస్తే ఆయన ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఆయన ఇంత మంత్రి స్థానంలో ఉన్నాడు. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే సరే, డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఎవ్రీ 15 years ఒకసారి మన రాజ్యాంగం ప్రకారం జరగాల్సిందే. ఏదన్నా అంటే నియోజకవర్గాలు పునర్విభజన అనేది జరగాలి. ఇప్పుడు ఏంటంటే సార్, ఈ యొక్క నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఎందుకంటే ఇద్దరు మాట్లాడారు కాబట్టి. చెప్పండి. పార్లమెంటుది ఇప్పుడు మనము మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కానీ మనకు అది ఏంటంటే 2034 నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత చేయాలనేది పెట్టారు. ఎందుకు అంటే అది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే 2009లో అయింది కాబట్టి ఈసారి 2027 ఎలక్షన్స్ కు ఖచ్చితంగా అంటే 26-27 లోపు ఖచ్చితంగా మనం డీలిమిటేషన్ ప్రక్రియ కంపల్సరీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా కాదు. 2034 తర్వాత చేయకపోతే మళ్ళా అది 15 years పోతే కనుక ఆ బిల్లు పరిస్థితి ఏందో, ఇంత చేసిన తర్వాత కూడా 40-50 సంవత్సరాల తర్వాత మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందిన తర్వాత కూడా అది అమల్లోకి రాకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల పూర్తి స్థాయి పునర్విభజన టైంలోనే వారిని
రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చూస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పుడు మానవతరాయ్ గారు ఉన్నారు, ఒక నియోజకవర్గంలో గత 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటారు. అసెంబ్లీ నియోజకవర్గంలో సడన్ గా అది మహిళా రిజర్వేషన్లకు వెళ్ళిపోయింది, లేదంటే పార్లమెంట్ వెళ్ళిపోయింది. కొత్త నియోజకవర్గాలకు ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మరి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ అవుతారు ఏంది అనేది కొన్ని సమస్యలు వస్తాయి. లేదు అనుకుంటే మహిళను డమ్మిగా చేసి వారి భార్యలను నిలబెట్టేసి ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు జరగద్దు అనుకుంటే ఇక్కడ ఈ జనాభా నిష్పత్తి ప్రకారం జరిగితే కనుక సౌత్ కు ఇబ్బంది అవుతున్నది అనేది కొంత ఆబ్జెక్షన్స్ రావడం జరిగింది. దానికి అనుకూలంగా ఏం చేశారంటే కేంద్రం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడ్డది. లాస్ట్ టైం పార్లమెంట్ లో జరిగిన చర్చ కూడా మనం చూసినాము. అట్లా కాదు 1.5 అంటే ఒక 10 ఉంటే 15 చేస్తాము. ఇక్కడ మనకి 119 ఉంటే దానికి అదనంగా ఇంకొక 55 సీట్లు పెంచడం జరుగుతుంది. దానికి వేరే రాష్ట్రంలో కూడా 100 ఉంటే 150 చేయడం జరుగుతుంది. ఇక్కడ సీట్ల ప్రామాణికంగా 1.5 నిష్పత్తిలో ఎవరికి అన్యాయం జరగకుండా పెంచుతామనే విధంగా పార్లమెంట్ లో చర్చ జరిగింది. కానీ అది పూర్తి స్థాయిలో ఆమోదం పొందకుండా పోయింది. ఈసారి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగవద్దు, ఏ రాష్ట్రానికి ఇబ్బంది జరగవద్దు. ఇంకోటి ఏంటంటే ప్రతి సందర్భంలో చాలా మంది మాట్లాడుతున్నారు సౌత్ రాష్ట్రాలు. నేను కూడా హైదరాబాద్ వాసిని, తెలంగాణ వాసిని కాదన్నారు. ఇప్పుడు దేశాన్ని పాలించే వాళ్ళు దేశాన్ని ప్రామాణికంగా చూసుకొని ఒక కూడిక చేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో నలుగురు ఉంటే, నాకు ఒక నిమిషం సార్, నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు 20,000 సంపాదిస్తారు, ఒకరు 10,000 సంపాదించినా ఇద్దరిది ఒక దగ్గర జమ చేసేసి ఇల్లు గడపడం జరుగుతుంది. ఇల్లును అంటే సంసారం నడపడం జరుగుతుంది. దేశాన్ని కూడా అలాగే జరుపుతారు సార్. ఇప్పుడు మనం సుమారుగా మనమే అంటున్నాము, హైదరాబాద్ లో మనకు వచ్చే రెవెన్యూలో 90% రెవెన్యూ హైదరాబాద్ లోనే వస్తుంది. మనం నిజామాబాదో ఇంకా ఆదిలాబాదో మహబూబ్ నగర్ నుంచో మనకు ఇన్కమ్ లేదు. అయినా హైదరాబాద్ లో ప్రజలు కట్టిన ఈ ట్యాక్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, మండలాలకు చేస్తున్నాం కదా. ఇప్పుడు మండలంలో వచ్చిన రెవెన్యూ గ్రామాలలో రాదు, గ్రామాలలో వచ్చింది తాండాలలో రాదు. కాబట్టి దీన్ని భౌగోళికంగానే మనం ఎప్పుడు చూడాలి. ఈ సౌత్ నార్త్ ఈ వ్యవహారాన్ని మాట్లాడతామంటే మనం ఒక కార్నర్ ఉండే మాట్లాడుతున్నట్టు అవుతుంది. దేశం గురించి భౌగోళికంగా ఆలోచన చేసి మాట్లాడుతున్నట్టు, థింక్ చేస్తున్నట్టు కనబడదు. మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సమస్యను పూర్తి విడమర్చిగా చూసుకోవాలి. అట్లా అనుకుంటే హైదరాబాద్కే పెట్టాలి. నా గల్లీలో వచ్చినది నా గల్లీలోకి పెట్టాలంటాడు, లేదంటే నా ఏరియాలో వచ్చింది నాకే పెట్టాలనే సమస్య వస్తే కనుక దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, దేశ భవిష్యత్తు ఎలా పోతుంది? ఒక ఇంట్లో నలుగురు కలిసి సంపాదిస్తే ఒకరు ఎక్కువ సంపాదించిన నలుగురితో ఒక చేసి వంట చేస్తారా? లేదంటే వాడు 10 రూపాయలు అంటే 10,000 సంపాదించిన వానికి 4 ముద్దలు పెడతా, 20,000 సంపాదించిన వానికి 20 ముద్దలు పెడతా అనే విధంగా ఇంట్లో వంటలు చేయరు కదా. అందరూ ఎంత తినగలిగితే అంత, ఎవరికి ఎంత అవసరం ఉందో అంత చేసినట్టు దేశం పాలించే వాళ్ళు ఆ విధంగానే ఆలోచన చేసి ఆ విధంగానే పాలించారు తప్ప ఈ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను సార్. రైట్ కృష్ణారెడ్డి గారు. మానవతరాయ్ గారు, మీరు చెప్పండి, చట్టసభలో మహిళా రిజర్వేషన్లు 2029 నుంచి అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కేంద్రం స్థానాలను 50% పెంచి ఈ బిల్లును ఆమోదించాలని చూస్తుంటే కాంగ్రెస్ దానికి మద్దతు ఇస్తుందా, లేక రాజకీయ కారణాలతోటి రేపు వ్యతిరేకిస్తుందా? ఏంటి పరిస్థితి మానవతరాయ్ గారు? ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు 1971 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. మనం కుటుంబ నియంత్రణ పాటించమంటే పాటించింది. ఉత్తరప్రదేశ్, బీహారు పాటించలేదు. దీన్ని ఎట్లా సమతుల్యత చేస్తారు? ఇప్పుడు నీతి ఆయోగ్ నిధులు కూడా ఇలా ఎక్కువ జనాభా ఏ రాష్ట్రాల్లో ఉందో కష్టపడేది మనం, పన్నులు కట్టే దక్షిణాది రాష్ట్రాలు, బిల్లులు ఆ రాష్ట్రాలకు పోతున్నాయి జనాభా ప్రాతిపదికన. ఇది అనైతిక. అంటే మనం ఏం చేస్తున్నాం, దీన్ని పార్లమెంట్ స్థానంలో ఏమంటున్నామంటే, అమెరికాలో సెనేట్ అని ఉంది. సెనేట్ అంటే ఎగువ సభ, రాజ్యసభ లాగా. కాబట్టి ప్రతి రాష్ట్రానికి రాజ్యసభ ప్రాతినిధ్యం పెంచండి, తప్పేం కాదు. అది రాజ్యసభ, అది ఎంపీనే కదా, లోక్సభే కదా. అదేవిధంగా రాష్ట్రాలు ఉత్పత్తి చేసేటువంటి పన్నులు, ఉత్పత్తి చేసే జిఎస్డిపి, దీని ఆధారం కూడా చేయమంటున్నాం. హైదరాబాద్ అంటే మన తెలంగాణకే పెడతాం అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దక్షిణాది కష్టపడ్డా సొమ్ము ఆడికే పోతుంది. కాబట్టి రాజకీయ ప్రాతినిధ్యం అనేది మనం డమ్మీలు అయిపోతాం. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా ప్రాతినిధ్యం ఉండదు. కనీసం ఇప్పుడన్నా మాట్లాడగలుగుతాం, రేపు పొద్దున అది కూడా అవకాశం ఉండదు.
కాబట్టి ఈ ఆధిపత్యము ఈ సమతుల్యతను ఎట్లా చేస్తారు? ఉమ్, కాబట్టి భౌగోళిక నైసర్గిక స్వరూపాలు అంతర్రాష్ట్రంగా దేశం మొత్తంగా నమూనా కాకుండా రాష్ట్రాల వారీగా భౌగోళిక సరిహద్దులు మారుస్తారా, ఎట్లా మారుస్తారని చెప్పి చాలామంది మేధావులు సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే దక్షిణాది ఉత్తరాది అనేటువంటి తారతమ్యాలు భేదాలు రావు. ఇది ఆలోచన చేయాలి. ఒకవేళ లోక్సభ స్థానాలు పెంచినా దానికి సమాన స్థాయిలో నిష్పత్తిలో రాజ్యసభలో ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉండాలి. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. అప్పుడు రాజ్యసభ కూడా ఆమోదించాలి కదా. రాజ్యసభ అంటే శాశ్వత సభ. కాబట్టి ఇప్పుడు కనుక మొన్న బలం లేదని చెప్పేసి ఇవాళ దొడ్డిదారులు ఏ విధంగా అనైతికంగా వేరే రాష్ట్రాల బిల్లులు ఆమోదించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో రేపు పొద్దున కనీసం అట్లా కాదు, ఏకపక్షంగా ఉంటుంది. ఏదైనా కానీ ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఇందులో బీజేపీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా మాట్లాడాలి. దీనివల్ల గురించే మనం మాట్లాడుతున్నాం, మనకు లాభం కోసమే, మన మాట కోసం, మన వాణి వినిపించడం కోసం పార్లమెంట్ లోక్సభలో. కాబట్టి ఇలా ఒకప్పుడు దక్షిణాదిలో ఎవరుండే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కేసీ వేణుగోపాల్ కేరళ ఆయనే ఉంటాడు. అక్కడ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళే కేంద్ర పోర్టిపోలియోలు మనకే ఉండేవి, అక్కడ చక్రం తిప్పేది ఉండేది. కాబట్టి మనవాడనే వాళ్ళు అక్కడ ఉంటే మన ప్రాంతాల మీద ప్రేమ ఉంటుంది. ఇది సింపుల్ లాజిక్, ఇది ఇంతకన్నా ఇంకేం చెప్పను నేను. ఓకే. కాబట్టి నియంతృత్వము ఏకపక్షం ఉండదు. ఇప్పటికే అన్యాయం జరుగుతుంది నిధుల విషయంలో. కాబట్టి రేపు ఆధిపత్యంగా ఏకపక్షంగా బీజేపీ అధికారంలో రావడానికి అంటే వాళ్ళ ఇష్టం జనాభా ప్రాతిపదికన పెంచుకుంటే ఉత్తరప్రదేశ్ బీహార్ చాలా వాళ్ళకి, ఇంకా వేరే రాష్ట్రాలు అవసరం అధికారం రావడానికి. కాబట్టి మనం అంటాం హైదరాబాద్ ఆదాయం అంటే మరి హైదరాబాద్ ఆదాయము ఎక్కడుంది? తలకాయ, కాళ్ళు, పొట్ట, మెడ మీద నుంచి హైదరాబాద్ తలకాయ ఉంది. కాబట్టి అన్ని ఇవ్వాలి. కాబట్టి మనం ఏమంటాం, మీరు వెనకబడిన జిల్లాలకు ఏమైనా ఇస్తారా నిధులు? ఇంకా 2000 కోట్లు విభజన చట్టంలో ఉన్నాయి. ఇలే మీరు కేంద్ర ప్రభుత్వం మహబూబ్నగర్కి ఇచ్చారా? 2000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. అరే మనమేమో జిఎస్టీలో కేంద్రానికి చెల్లించిన పనుల్లోనే మనం రూపాయి చెల్లిస్తే మనకు 35 పైసలు ఇస్తారు, బీహార్కి 10 రూపాయలు ఇస్తారు, ఉత్తరప్రదేశ్ 10 రూపాయలు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కాబట్టి ఈ అసమానతలు పోవాలి. మరి సమాఖ్య వ్యవస్థ బలపడాలంటే ఈ ఆధిపత్యము ఈ అసమానతలు పోవాలి అనే విధంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది. అందుకే మొన్న ఓడిపోయింది. మొన్న ఎందుకు అంత బీజేపీ సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ మరి ఎందుకు వీగిపోయిన, ఎందుకు గట్టి ఎదురు దెబ్బ తెలిగింది చెప్పండి? మహిళా రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, అప్పుడేమో బిల్లు పెట్టారు, అయిపోయింది. దాన్ని 2024 నుంచి అమలు చేయమంటే చేయనన్నారు, 2034 అమలు చేస్తానన్నారు. మళ్ళీ ఏం బుద్ధి పుట్టింది మళ్ళీ 2027కి? అంటే ఎన్నికలకు అప్పుడు రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో మహిళా ఓట్లను గుంజుకునేందుకు రాజకీయ లబ్ధి కోసం ఆ విధంగా ఆ రోజు పార్లమెంట్లో డ్రామాలాడి గట్టి ఎదురు దెబ్బ జరిగి అవమానాలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఈసారి అట్లా కాకుండా పార్టీలనే కబలిస్తున్నారు. కాబట్టి అనైతిక చర్యలు మానుకోండి. ధర్మేందర్ ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోండి. అయితే బీజేపీని అంటారు కదా, రామాయణం, భారతం, భగవద్గీత, మరి వీటిని అందరూ నమ్ముతారు కదా హిందువులంతా. నమ్మినప్పుడు నైతికత కూడా ఉండాలి కదా బీజేపీ దగ్గర. అందరికీ అన్ని పార్టీల కన్నా బీజేపీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలి కదా. కాంగ్రెస్ నాయకత్వం చిన్నది జరిగితే వాళ్ళు తప్పు లేకపోయినా రాజీనామాలు చేసినప్పుడు ఎందుకు రాజీనామా చేయడు చెప్పండి? ఇన్ని రోజుల నవ్వుతున్నారు జనం మొత్తం కూడా, మీ పార్టీకే ఇబ్బంది అది. ఆయన రాజీనామా చేసి పక్కన కూర్చుంటే చక్కగా మీ పార్టీకి జనాలు గారు నిజంగానే చేసిండు ఆయన. అప్పుడు విచారణ సంస్థ రేవంత్ రెడ్డి గారు ప్రజలు కొల్లగొట్టలేదు అంటే ప్రజల పేపర్ లీకులు చేయలేదు. రేవంత్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ఎన్నికల సంఘం వాళ్ళు పెట్టాల్సిన కేసుని ఏసీబీ వాళ్ళు కేసీఆర్ పెట్టిండు. సుప్రీంకోర్టు కూడా అన్నది ఆ రాష్ట్రంలోనే విచారణ జరపండి, ఇక్కడ అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దానికి దీనికి మీరు ముడిపెట్టకండి దయచేసి. కాబట్టి ఇప్పటికైనా రేపు పార్లమెంట్ సమావేశాలు తప్ప గట్టి ఎదురు దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే తప్పకుండా ఇవన్నీ చర్చకు వస్తాయి, రేపు అందరూ కూడా పట్టుబడతారు. నాకు తెలిసి డీలిమిటేషన్ బిల్లుని మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లుని తెర మీద తీసుకొస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తుంది. అదేవిధంగా మరి ఆ రామజన్మభూమి నిధుల విరాళాల విషయంలో ఏం జరిగింది విచారణ బయటకు అంతా వచ్చిన తర్వాత అంటే 6 నెలలకు వీళ్ళు స్పందిస్తారు బీజేపీ ప్రభుత్వం, అంటే పరుగు పోద్దని చెప్పి. అప్పటిదాకా గుట్టు చప్పుడు కాకుండా గూడుపుటాన్ని నిర్వహించారు. అందులో ఏం జరుగుతుందో జనాన్ని తెలియకుండా బగ్గుమనేసరికి ఏదో తప్పుడు జరిగింది కాబట్టి ఎవరినో ఒకళ్ళని చిన్న వాళ్ళని అమాయకుల్ని పట్టుకొని అందులో వేసి అయిపోయింది అనుకుంటారు. కానీ అసలు నేరస్తులు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. రైట్ థ్యాంక్ యూ మానతరాయ్ గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు.
అయితే ఒకవైపు దేశ భవిష్యత్తును ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే బిల్లులను పాస్ చేసుకోవాలనే పట్టుదలతోటి కేంద్రం ఉంటే, మరోవైపు నీటి లీకేజీలు డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత, రక్షణ మంత్రి పైన నోటీసులు, విద్యార్థి లోకం ఆగ్రహంతో కేంద్రాన్ని కట్టడిచ్చాలని విపక్షాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు చూస్తుంటే జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మునిపెన్నడూ లేనంతగా వాడివేడిగా సాగడం, మాటల యుద్ధంతో సభ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.